Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒక దరిద్రమైన అంశం నా దృష్టిలో అయితే. అలాంటిది 9 సంవత్సరాలు అంటే మనకు మెచ్యూర్ అయితే సరిపోతుంది. దానికి మీరు 18 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు వయసు వచ్చిందంటే మీరు ఎలా అయినా ఉండొచ్చు అని చెప్పేసి రాజస్థాన్ కోర్టు తీర్పిచ్చిందంట. అంటే 18 సంవత్సరాలు వస్తేనే మైండ్ సరిగా ఉండదు, అవసరం లేదు, పెళ్లి చేసుకుంటే సరిపోతుంది అనే భావన నుంచి మా ఇష్టం, మేము 13 సంవత్సరాల నుంచే మేము ఏమైనా చేయొచ్చు అంటే దానివల్ల వచ్చే పర్యవసనాలు ఎలా ఉంటాయి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా? ఫైన్ అమ్మా. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ మొన్నటిదాకా అట్లీస్ట్ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం, మేజర్స్ కదా, వాళ్ళకి నచ్చింది చేసుకోవచ్చు అనేవాళ్ళు. అలా ఉంటేనే మన భారతదేశం ఆల్రెడీ జనాభా లెక్కల్లో ఫస్ట్ ఉంది. ఇప్పటికే ఎక్కువ జనాభా అయిపోయి దరిద్రాలన్నీ చూస్తున్నాం లివ్ ఇన్ రిలేషన్షిప్ వాళ్ళు. పెళ్ళిళ్ళు చేసుకుంటారా చేసుకోరో తెలియదు, వాళ్ళ ఇంకెవరో జీవితాలు నాశనం అవుతాయో తెలియదు. ఇన్ని ఉంటే మళ్ళీ ఇప్పుడు 13 సంవత్సరాలకే యుక్త వయసు వస్తే సరిపోతుంది, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండొచ్చు అంటే దానికి వచ్చే పర్యవసనాలు ఎలా ఉంటాయి మేము అసలు? అదే ఇది అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ఆలోచించి మాత్రమే తీర్పు ఇస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. మొన్న మధ్య ఇంకొకటి జరిగింది ఏంటంటే, ఆడపిల్ల తల్లిదండ్రుల మాట వినకపోతే ఓకే 18 సంవత్సరాలు నిండే వరకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోతే కనుక వాళ్ళకి ఇక్కడ ఎటువంటి హక్కులు ఉండవు. ఓకే, ఏ రకంగా కూడా పుట్టింట్లో హక్కులు ఉండవు. కనుక వీళ్ళకి 22 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వీళ్ళకి పెళ్ళి కానీ హక్కులు కానీ వర్తించవు అనేది ఒకటి వచ్చింది. అది సంతోషించే లోపల మళ్ళీ ఇది వచ్చింది. అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా సరిగ్గా మాట వినటం లేదనేది ఒకటి బాగా నడుస్తుంది. అమ్మాయిలు అంటే అబ్బాయిలు వినటం లేదు, ప్రత్యేకంగా అమ్మాయిల గురించి. అలాగే ఇప్పుడు యుక్త వయసు వస్తే చాలు లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, పెళ్ళికి సంబంధం లేదు అని ఇది ఒక దరిద్రమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఎవరు? రాజస్థాన్ హైకోర్టు వాళ్ళు. పిల్లలంటే ఆలోచించరు, కనీసం కోర్టు అయినా ఆలోచించదు. ఎందుకంటే ఒక 18 సంవత్సరాల అమ్మాయి 19 సంవత్సరాల అబ్బాయి ఇద్దరూ కలిసి పిటిషన్ దాఖలు చేశారు. ఓకే, మేమిద్దరం లివింగ్ లో ఉన్నాము అంటే ఇద్దరు కూడా మైనర్ల కిందే లెక్క కదా, అయినా కూడా మేమిద్దరం ఉన్నాము, మాకు అన్నీ తెలుసు, మేము ఇష్టపూర్వకంగానే ఉన్నాము, మాకు ఇట్లా రక్షణ కల్పించండి అని అన్నప్పుడు ఖచ్చితంగా కోర్టు రక్షణ కల్పిస్తూ ఇదంతా పరిశీలించి ఈ తీర్పునివ్వటం జరిగింది. 18 సంవత్సరాల అమ్మాయి, 19 సంవత్సరాల అబ్బాయి, వాళ్ళు మేజర్సే కదా లెక్క. ఒక రకం ఏం కాదు, ఆ అబ్బాయి అక్కడ 19 ఇయర్స్ కదా, టీనేజర్స్ వీళ్ళు. ఓకే, 21 రావాల్సి, టీనేజర్స్ కదా, టీనేజర్స్ అయి ఉండి మేము లివింగ్ లో ఉన్నాము, మా ఇష్ట ప్రకారం మేము ఉంటున్నాము, మాకు థ్రెట్ ఉంది, మాకు రక్షణ కల్పించండి అని అన్నప్పుడు వీళ్ళు రక్షణ కల్పించారు, ఇక్కడ ఈ తీర్పు కూడా ఇచ్చారు. ఏంటంటే బహుశా కోర్టు ఇలా ఆలోచించి ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఆపలేకపోతున్నారు పిల్లల్ని. 18, 19 అంటే సమ్ బెటర్. ఈ 12, 14, 15 ఏళ్ల వయసు కంటే కూడా రీసెంట్గా మనం విన్నాం కదా, 14 ఏళ్ల అబ్బాయి 16 ఏళ్ల అమ్మాయి, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి ఒక బిడ్డకి జన్మనిచ్చింది. 14 ఏళ్ల అబ్బాయికి బిడ్డ పుట్టడం జరిగింది. ఆ అమ్మాయి సంగతి పక్కన పెడితే అంటే 14 ఏళ్ళకే వీటికి బిడ్డ పుట్టడం అనేది జరిగింది. అంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా, మనం లీగలైజ్ చేస్తే పొరపాట్లు జరగకుండా ఉంటాయి అని ఆ పరిస్థితుల ప్రకారం అది తీర్పిచ్చారేమో. లీగలైజ్ చేస్తే ఇంకా మరి అప్పుడు ఆల్రెడీ ఇక్కడ లీగలైజ్ చేయటం వల్లే ధ్వంసం అయిపోయింది కదా. ప్రతి ఒక్కళ్ళతో రిలేషన్ పెట్టుకున్నారా లేదా? ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి ఈ మధ్య మనం చూసాం కదా, ఎన్ని కేసులు మనం మాట్లాడాం. వీళ్ళు తెలిపారు, వాళ్ళు తెలిపారు, వాళ్ళు వీళ్ళతో పిల్లల్ని కన్నారు, వీళ్ళని చంపేశారు. ఉంచుకున్నోడి కోసము, ప్రియుడి కోసం పిల్లల్ని భర్తనే చంపింది. మరి భర్త ఏమో అక్రమ సంబంధంలో ఉన్నాడు కాబట్టి ఈ భార్యని ముక్కలుగా చేశాడు, ఉడకబెట్టాడు, వేయించాడు. దరిద్రాలన్నీ మనం విన్నాం, చూసాం కదా. ఎందుకు ఇంత భ్రష్టు పడుతుంది అని అంటే, కోర్టులు కొన్ని విషయాల్లో ఇలాంటి తీర్పులు ఇవ్వటం వల్ల మనుషులు విచ్చలవిడైపోయారు. మనిషికి కావాల్సిందే స్వేచ్ఛ, భయం లేదు ఇప్పుడు కదా. మనం ఉంటున్నదే డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నాము. ఇంకా స్వేచ్ఛలు కల్పిస్తుంటే వీళ్ళు అసలు భూమి మీద ఎందుకు నుంచి ఉంటారు, ఎవరి మాట ఎందుకు వింటారు, దేనికైనా విలువ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు 18 ఏళ్ల అమ్మాయి 19 ఏళ్ల అబ్బాయికి వాళ్ళే పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు వాళ్ళిద్దరికి ఏదో చెప్పి పంపించాలి, వాళ్ళిద్దరికి ఏదో తీర్పిచ్చి పంపించాల్సిందే పోయి
మొత్తం అందరికీ కలిపి ఒక తీర్పు ఇస్తే అంటే ఇచ్చేటప్పుడు దీనివల్ల ఏం యూజ్ ఉంటుంది, దీనికి వచ్చే పర్యవసానాలు ఏంటి అని ఆలోచించదా మ్యామ్ కోర్టు? ఆలోచించండి, పూర్వాపరాలు ఇంతే ఆలోచిస్తా. ఆ సంఘటన, వాళ్ళు పెట్టిన పిటిషన్, ఆ సంఘటనలన్నీ క్రోడీకరించి తీసుకున్న నిర్ణయం అది వాళ్ళ వరకే ఉండాలి, వాళ్ళ వరకే ఉండాలి. కానీ సమాజంలో ఇప్పుడు అన్నీ అలా జరుగుతున్నాయి కాబట్టి ఇది అందరికీ వర్తింపజేస్తున్నాము. ఎందుకంటే ఒకరికొక న్యాయం ఒకరికొక న్యాయం కాదు కదా, అంటే వాళ్ళ ధోరణి అలా ఉంటుంది. ఇప్పుడు సొసైటీలో చిన్న చిన్న పిల్లలే వెళ్ళిపోతున్నారు, ప్రెగ్నెంట్లు అవుతున్నారు, పెళ్లి చేసేసుకుంటున్నారు. మొన్న మనం విజయవాడ నుంచి అక్కడి నుంచో 12 ఏళ్ల అమ్మాయి 13 ఏళ్ల అబ్బాయి లేచి వచ్చేసారని చెప్పలేదు, చెప్పారు. లాస్ట్ వీక్లోనే జరిగింది ఇది. వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసారు, స్కూల్ డ్రెస్తోనే వచ్చేసారు. ఆ బాబు బర్త్డేకి వాళ్ళ నాన్న 10,000 రూపీస్ తెచ్చి ఇంట్లో పెట్టాడు, ఏదో సెలబ్రేట్ చేద్దామని. ఆ డబ్బులు తర్వాత వాళ్ళ నాన్న సెల్ ఫోన్ తీసేసుకుని ఆ అమ్మాయిని తీసుకుని జంప్ అయిపోయాడు హైదరాబాద్కి. ఇక్కడికి వచ్చి అక్కడ తుక్కుగూడలో ఇల్లు ఏదో వెతుక్కుంటున్నారు. ఆ పిల్లలకి ఇల్లు కావాలంట. మాకు ఇప్పుడు రెంట్కి ఇల్లు కావాలండి అని అక్కడికన్నా వెళ్తే ఇస్తారా వీళ్ళకి అసలు? ఎందుకు అంటే ఇక్కడ ఏం అర్థం కావాలి మనకి? వీళ్ళకి బాడీలో చేంజెస్ వస్తున్నాయి, వయసు వస్తుంది, కానీ ఇంకా లోకజ్ఞానం లేదు. అసలు పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది మ్యామ్? ఇంట్లో నుంచి వచ్చేయడం ఆ పిల్లలకి అవన్నీ తెలియవు అంతే. అంటే అక్కడ ఆటో డ్రైవరు కనిపెట్టి వాళ్ళకి తెలియజేసి వాళ్ళని చేర్చడం అనేది జరిగింది. అదృష్టం బాగుంది కాబట్టి, లేకపోతే ఈ పిల్లల్ని ఎవరు ఎటు తీసుకెళ్తే ఏమైపోయేవారు వీళ్ళు? అమ్మాయిని ఏమైనా చేయొచ్చు, అబ్బాయిని ఏమైనా చేయొచ్చు కదా. అలా ఉంది కదా బయట ప్రపంచం. అలా ఉన్నప్పుడు ఇలాంటి తీర్పులు ఇవ్వడం అనేది చాలా దారుణం. అసలు ఇలాంటి తీర్పులు ఇవ్వకూడదు. సమాజ శ్రేయస్సు కోసము మంచి తీర్పులు చేయాలి. ఇప్పుడు అనేక రకాల నేరాలు జరుగుతున్నప్పుడు కఠినమైన శిక్షలు వెయ్యాలి అని ప్రజలు ఏకకంఠంగా అరుస్తున్నారు ఈ మధ్యకాలంలో. వాటికి ఎటువంటి శిక్షలు వేయాలనేది, ఎటువంటి చట్టాలు చేయాలనేది అది ఆలోచించటం లేదు. ఇంకా క్రైమ్స్ పెరగటానికి, ఇంకా దేశం నాశనం అయిపోవడానికి చట్టాలు చేస్తున్నారా అనిపిస్తుంది. ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఒక చట్టం తీసుకొచ్చారు. అవును, మీ ఇష్టం, మీకు అందులో ఇది మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి అని చెప్పేసి, దాని నుంచి వచ్చిన పర్యవసానాలు చూసైనా మైండ్ మార్చుకొని వద్దయ్యా ఇది కూడా వద్దు, ఉట్టి పెళ్లిళ్ళు మాత్రమే చేసుకోండి అని చెప్పొచ్చు. అది పోగొట్టి మీకు యుక్త వయసు వస్తే సరిపోద్ది, మీకు నచ్చినట్టు మీరు బ్రతకొచ్చు అంటే అసలు అంటే ప్రభుత్వం ఉద్దేశం ఏంటో? ఎట్లయినా పోనీ మనకి ఎందుకన్నా. మరైతే బాల్య వివాహాలు రద్దు, బాల్య వివాహాలు చేయకూడదు, వాళ్ళ శరీరం అనుకూలంగా ఉండదు పిల్లల్ని కనడానికి దానికి అని చెప్పి బాల్య వివాహాన్ని అరికట్టారు. చదువు వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి చదువులు ఉండాలి అని చదువు వైపుగా వాళ్ళని మళ్ళించారు. పిల్లలు పనులు కూడా చేయకూడదు, చైల్డ్ లేబర్ ఉండకూడదు. ఇన్ని చేసినప్పుడు మరి ఆ చట్టం ఇక్కడ కూడా వర్తించాలిగా. ఇదే వయసుగా అక్కడ కూడా. అవును కదా. మరి ఇది లివింగ్ రిలేషన్షిప్ లో ఉండటానికి అనుకూలంగా ఉన్న బాడీ పెళ్లికి ఎందుకు అనుకూలంగా ఉండదు? మరి అయితే పాతకాలంలో 9-10 ఏళ్ళకి పెళ్లి చేసేవారు, మెచ్యూర్ అయ్యాక కాపురానికి పంపించేవారు. కాపురానికి వెళ్ళిన మొదటి నెలలోనే ఆమె నెల తప్పకపోతే 100 మంది 100 రకాలుగా అడిగేవారు. వితిన్ 1 ఇయర్ ఒక బిడ్డ పుట్టాలి వాళ్ళకి. అంటే ఆ పాప వయసు 12 అవ్వచ్చు, 13 అవ్వచ్చు, 15 అవ్వచ్చు. పెళ్లి చేసేయండి. మరి ఈ తీర్పు ఇవ్వచ్చు కదా. అప్పుడు 18 సంవత్సరాల దాకా ఆగుద్దు, ముందే పెళ్లి అన్ని జరుగుతాయి. కావాల్సిందే కదా, తీట బాగా ఉంది, వెళ్ళండి పెళ్లి చేసుకొని 10 మంది పిల్లల్ని కానండి. కానీ ఏం చేస్తారు? మీరెంత ఉన్నారు, మీ చదువులేంటి, మీ ఉద్యోగాలేంటి, వాళ్ళని ఎలా పోషిస్తారు? ఈ జ్ఞానంతో ఆలోచించే విచక్షణ అనేది వాళ్ళకి ఉండదు ఆ వయసులో. శరీరం కోరుతుంది ఏదో కోరిక, దాని ప్రకారం వెళ్ళిపోతారు. అలా కాదు, ఇక్కడ విచక్షణ జ్ఞానం ఎక్కడుంది వాళ్ళకి? లేదు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళని ఒక సక్రమమైన మార్గంలో పెంచాలి, లేదా పెళ్లి చేసేయండి. తీర్పు అలా ఇవ్వాలి. అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవట్లేదు అంటారు మ్యామ్. వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ వల్ల ఏమైనా పిల్లల్ని పోనీలే చదువుకుంటున్నారు కదా అని వదిలేస్తున్నారు. అంటే ఏ రకంగా చూసుకున్నా సరే వాళ్ళకే ఓపికలు ఉండటం లేదు, వాళ్ళకి సమయాలు ఉండటం లేదు, ఇంట్రెస్ట్లు ఉండటం లేదు. ఇంకా చెప్తే కొంతమందికి పిల్లలు అడ్డమైపోయి పిల్లల్ని చంపిన వాళ్ళు లేరా? అవునా కదా? ఉన్నారు. డబ్బు తక్కువైతే, డబ్బు సమస్య వస్తే పిల్లల్ని చంపేస్తారు. మొగుడు అక్రమ సంబంధంలో ఉంటే పిల్లల్ని చంపేస్తారు. దీనికి ప్రియుడితో పోవాలని ఉంటే పిల్లల్ని చంపేస్తారు. ఇదేగా చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇవన్నీ లేకుండా మీరు పెళ్లి చేసేసుకోమని తీర్పు ఇస్తే 10 ఏళ్ళు రాగానే పెళ్లి చేసి పంపించేయండి శుభ్రంగా, అన్నీ తీరిపోతాయి వాళ్ళకి. అంతే కదా. అప్పుడు ఇన్ని క్రైమ్స్ జరగవు కదా. ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త క్రైమ్స్ జరగడానికి అనుకూలంగా ఈ తీర్పు వచ్చిందా అని అనిపిస్తుంది. మరి చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. తీర్పుని వెనక్కి తీసుకుంటే మంచిది, వెనక్కి తీసుకుంటే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సమాజం పాడైపోతుంది. ఇప్పుడు ఈ పిల్లలు నిజంగా ఏదన్నా అయిపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అప్పుడు తల్లిదండ్రులనే అంటారా మీరు కనిపెట్టుకోవట్లేదని? మీరు ఆ రకంగా తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు విచ్చలవిడిగా వెళ్ళిపోతుంటే తల్లిదండ్రులు ఆపుతారా? ఆపితే అది లీగలైజ్డ్ అని చెప్పి వాళ్ళని తిట్టి కొట్టి వెళ్ళిపోవట్లేదా ఇప్పుడు ప్రస్తుతం వేరే వేరే విషయాల్లో? ఇప్పుడు మళ్ళీ వీళ్ళైనా ఆగుతారా? మాకు లీగలైజ్ అయింది, నువ్వెవరు అని అంటారు కదా. అంటారు.
లీగలైజ్ అయినంత మాత్రాన మేము మీకు తల్లిదండ్రులమే అని అంటే కూడా ఇక్కడ కాదు అని అంటుంది. అంతే కదా, ఈ విషయంలో కాదు చట్టబద్ధం ఇది. మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్తాం అని అంటే ఏం చేస్తారు తల్లిదండ్రులు? అప్పుడు బాధ్యత కోర్టు తీసుకుంటుందా? ఏం చేస్తుంది? చదువు రాకుండా వాళ్ళు సర్వనాశనం అయిపోయి ఏమైపోతారు ఆ పసిపిల్లలు? ఇలాంటి తీర్పులు హర్షణీయం కానే కాదు. మాట్లాడుకోవడానికి విరక్తి వచ్చేసే అంత చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. లెక్చరర్స్ అంటేనే ఎంత ఎలా చూడాలి అసలు? నా స్టూడెంట్ అంటే నా కూతురుతో సమానం అనేలాగానే ఉండాలి. అలాంటిది ఆయన లోబర్చుకొని భయపెట్టో బెదిరించో ప్రెగ్నెంట్ చేస్తే ఇంకో లెక్చరర్ ఆ విషయం తెలిసి ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం బాగుంటే ఆ అమ్మాయిని ఆయన కూడా బెదిరించి ఇబ్బంది పెట్టాలని చూస్తే పాప మా అమ్మాయి ఎవరికి చెప్పుకుంటుంది? అలాంటి సిచ్యువేషన్లో అసలు ఎవరికి చెప్పుకోగలరు? అవును, ఏం చేయాలి మేము అలాంటి వాళ్ళని అసలు? అవును, ఇది నేషనల్ సంస్కృతి యూనివర్సిటీలో జరిగింది కదా, తిరుపతి. చూడు, మన ప్రాంతాల్లోనే జరిగింది. సంస్కృత విశ్వవిద్యాలయం అది మనకు విన్నదే. ఎవరైనా సంస్కృతం నేర్చుకోవాలంటే అక్కడ జాయిన్ అవుతారు. మరి అంత విలువైన విద్య నేర్పేవాళ్ళు ప్రొఫెసర్స్ అంటే అధ్యాపకులు, అంతే కదా. మరి వాళ్ళు ఆ స్థాయిలో ఆ పొజిషన్లో ఉండి పిల్లలతో అంటే గురువు శిష్యులు ఇక్కడ కదా. మరి చిన్న చిన్న పిల్లలే వీళ్ళు. ఒక రకంగా గురువుల్ని తల్లిదండ్రులుగా కూడా భావిస్తూ ఉంటారు. అటువంటి స్థానంలో ఉండి వీళ్ళు వచ్చిన పిల్లల మీద కన్ను వేయడం అనేది చాలా దౌర్భాగ్యం, చాలా దరిద్రం. ఇంతకన్నా దరిద్రం, దౌర్భాగ్యం మన దేశానికి ఇంకొకటి లేదు. మరి ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అంటే స్వార్థం, అంతే. స్వార్థం, ఏ విధంగా స్వార్థం అనుకోవచ్చు మ్యామ్? ఆయనకి అసలు ఏంటి అవసరం? ఇంట్లో భార్య లేకపోతే బయట ఇంకెక్కడైనా ఉంటారు కదా, నీ దగ్గర చదువుకునే పిల్లల్ని నువ్వు అలా చూసేది? ఇక్కడ కొన్ని చోట్ల కొన్ని చదువులకి సంబంధించిన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిల్లో నేను వింటుంటాను కొన్ని బెదిరింపులు జరుగుతాయి. వాళ్ళకి మార్క్స్ వెయ్యము, సెమిస్టర్స్లో మిమ్మల్ని ఫెయిల్ చేస్తాము. ఇప్పుడు సంస్కృతం అంటే కొంచెం టఫ్, అంత తేలిగ్గా రాకపోవచ్చు అందరికీ కూడా. మరి అటువంటి సబ్జెక్టు ప్రత్యేకంగా దాంట్లో డిగ్రీలు పీజీలు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అందులో ఏదన్నా డౌట్లు తీర్చాలి, లేకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది అన్నప్పుడు ఆ వీక్ పాయింట్ పట్టుకొని వీళ్ళని ఏమన్నా ఏడిపిస్తారా అనేది నాకు ఒక డౌట్. కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ కూడా నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా ఇలాంటివి చెప్పారు నాకు. కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మెడికోస్ 5 సంవత్సరాలు చదివిన తర్వాత తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. అంటే వాళ్ళ సిచ్యువేషన్ వీళ్ళు వాడుకోవాలి. అవును, వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా, వాళ్ళకి కావలసినట్టుగా వాళ్ళు నడుచుకోకపోయినా, వాళ్ళు వీళ్ళకి నచ్చకపోయినా, నచ్చేదేంటి అసలు? స్టూడెంట్ నీకు ఎందుకు నచ్చాలి? ఆబ్వియస్లీ స్టూడెంట్ నీకు నచ్చడం ఏంటి? ఎందుకు నచ్చాలి? అందరూ చదువు కోసం వచ్చారు, అందరూ కూడా సీట్ వస్తేనే అక్కడ జాయిన్ అవుతారు, అందరూ సమానంగా చదువుతారు కదా. అలాంటప్పుడు అందరినీ సమానంగానే చూడాలి. కానీ నచ్చేదేంటి నీకు? స్టూడెంట్ నీకు నచ్చడం ఏంటి? అంటే ఒక్కొక్కళ్ళు అమాయకంగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు కొంచెం గడుసుగా ఉంటారు. అలాంటప్పుడు నీకు వాళ్ళు నచ్చరా? అందరినీ సరిచేసి సమానమైనటువంటి ఒక దారిలో తీసుకెళ్ళటం అనేది గురువుల పాత్ర. అవును, క్వశ్చన్ చేసినా నచ్చరు. అవును కదా. ఎక్కువ తక్కువ చూడకూడదు స్టూడెంట్స్ని. వాళ్ళల్లో కూడా అటువంటి అభిప్రాయ భేదాలు రాకుండా ఉండటం కోసం యూనిఫామ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు చాలా కాలేజీలో ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ యూనిఫామ్స్ ఉంటాయి. అవును, ఎందుకంటే సమాన భావంగా ఉండటం కోసం. కరెక్ట్. ప్రొఫెసర్స్ కూడా అలాగే చూడాలి, ట్రీట్ చేయాలి, వీళ్ళు అలాగే ఉండాలి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు. ఆ సమానత్వం లేకుండా ఎక్కువ తక్కువలు, అమ్మాయిలు బాగుంటే ఇట్లా వెధవ పనులు చేయడము అంటే అది దాగుతుందా ఆ విషయం? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అంటే ఈ విషయాలు తెలిసి ఇంకొక ప్రొఫెసర్ ఇంకా గొప్పవాడు అనమాట. మరి ఆ ఫొటోస్ తీసాడో ఏం తీసాడో బ్లాక్మెయిల్ చేయడం అంటే ఏంటి? ఇంకో రకంగా కూడా జరిగి ఉంటుంది. నువ్వు నాకు కూడా ఉపయోగపడు, ఇవన్నీ తీసేస్తాను అని బెదిరించాడేమో. భయపడే అమ్మాయి వెళ్ళిపోయిందేమో కేసన్నా పెట్టకుండా. తర్వాత ఫస్ట్ అమ్మాయి ఎందుకు కంప్లైంట్ చేసి ఉండకపోవచ్చు అంటారు? అదేదో కొంచెం లీక్ అయ్యి ఉంటుంది, లీక్ అయ్యే ఉంటుంది. కాకపోతే కేసు తణుకుగా పెట్టడానికి భయపడి ఉంటుంది. ఎవరు మొత్తానికి కేసు ఫైల్ చేశారు. చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది? వాళ్ళు సస్పెండ్ చేశారు, కాలేజీ యొక్క పేరు పోయింది, వీళ్ళ సెల్ఫ్గా వీళ్ళ పరువు అనేది ఒకటి వస్తుంది కదా, అది పోయి ఉంటుంది. ఇంకా వాళ్ళ ఉద్యోగాలు 6 నెలల పాటు సస్పెండ్. ఇంకా దాంట్లో ఎంక్వైరీలు నడుస్తాయి, అది ప్రూవ్ అయితే వాడిని డిస్మిస్ చేస్తారు. ఇవన్నీ అవసరమా? జీవనోపాధి పోయింది కదా. మరి జీవనోపాధి పోతే కుటుంబం ఎలా నడుస్తుంది? ఇదంతా వాళ్ళకి గుర్తురాదా? అంటే కళ్ళు మూసుకుపోయి, అంటే వీళ్ళకి కామం అన్నమాట. కామంతో కళ్ళు మూసుకుపోతాయి అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సిగ్గు లజ్జ ఉండవు వాళ్ళకి, వయసుతో ఏమీ ఉండదు, అసలు ఏమీ గుర్తుండవు. చేస్తున్నది కనీసం
తప్పు అని కూడా అనిపించదు. ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో, అటు ఇటు చూస్తా, అది అలాంటిది కూడా ఉండదేమో వాళ్ళకి. అంటే వాళ్ళ స్వార్థం అంతే. వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఏదో ఒకటి చేసి అమ్మాయిని బెదిరించి భయపెట్టి నువ్వు ఇలా చేసావు, నేను ఇక్కడ ఈ మార్కులు తీసేస్తాను, లేకపోతే నేను ఏదైనా కొట్టేస్తాను అన్నట్టు చెప్పి అది కూడా చేయకూడదు. తప్పు ఉంటే సరి చేయాలి అంతే. అక్కడ ఎక్కడ ఫాల్ట్ జరుగుతుందో అక్కడ సరి చేసి ముందుకు తీసుకెళ్ళాలి. అదే గురువుకి శిష్యుడికి మధ్యలో ఉండే సంబంధం అలాగే ఉండాలి. అంతేగాని పర్సనల్కి తీసుకుని ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అలా కూడా చేయకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదన్నా తప్పు చేసింది, తప్పు చేస్తే కూడా ఆ తప్పుకి తప్పుగా దండించాలే తప్ప ఈ మార్క్స్కి దానికి లింక్ పెట్టకూడదు. ఈ కష్టపడి చదివింది కదా, చదివినందుకు రావాల్సిన మార్కులు రావాలి కదా, మరి దానికి దీనికి కూడా లింక్ పెట్టకూడదు. పెడుతున్నారు. వాళ్ళు ఎంత బాగా చదివినా ఫెయిల్ చేస్తాం అని చెప్పే వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో కాలేజెస్లో ఇలా జరుగుతున్నాయి. మరి దానికి ఎవరు చర్యలు తీసుకోవాలి? కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. మన కాలేజీలో స్టూడెంట్స్ ఎట్లా ఉంటున్నారు, లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎట్లా ఉంటున్నారు, వాళ్ళిద్దరి మధ్యన స్టూడెంట్స్కి ప్రొఫెసర్స్కి మధ్యలో బంధం ఎలా ఉంది, అసలు వాళ్ళు ఎటువంటి అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఒక గురు శిష్యుల సంబంధాలతో ఒక మంచి వాతావరణంలో చదువు సాగుతుందా లేదా అనేది వాళ్ళు చెక్ చేయాలి. ఎక్కడన్నా వాళ్ళకు కూడా ఫాల్ట్లు కనిపిస్తే వాళ్ళకి మీటింగ్స్ తీసుకొని వాళ్ళకి చెప్తూ ఉండాలి. మీరు పిల్లల్ని సరిచేయండి, మన కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది, మంచి రిజల్ట్ రావాలి, మంచి స్టూడెంట్స్గా వాళ్ళు బయటకు వెళ్ళాలి. మనం ఏదైతే నేర్పుతున్నామో సంస్కృతం అనే విద్య మంచిగా అది నలుదిక్కులా వ్యాపించాలి. మన ఆది భాష సంస్కృతం. అవును. మరి అటువంటి ఆది భాష మర్చిపోతున్నాం. అందుకనే ఇప్పుడు ప్రత్యేకంగా యూనివర్సిటీలు అది చదవాలనుకున్న వాళ్ళు అందులోకి వెళ్ళి చదవడం అనేది జరుగుతుంది. ఆ భాషని ప్రోత్సాహం చేయడము, ముందుకు తీసుకెళ్లడము, డెవలప్ చేయడం అన్నమాట. అది పోయి ఈ పనులు చేయడం, దానికి తగ్గ చర్యలు యాజమాన్యం తీసుకోవాలి. అదే పనిగా పిల్లలకు కూడా ధైర్యం చెప్పడానికి ఏదో ఒక క్లాసెస్ పెట్టడమో, లేకపోతే బయట నుంచి ఎవరైనా తెప్పించడమో, అన్ని చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి మానసికమైనటువంటి ధైర్యాన్ని, తర్వాత జనరల్ నాలెడ్జ్ని, పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కొనే శక్తిని ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి, మెడికల్ ఏంటి, డిగ్రీ కాలేజ్ ఏంటి, స్కూల్ ఏంటి, ఎనీ విద్యాలయాల్లో ముందు ఇవి మోరల్స్ ఇవన్నీ నేర్పాలి. తర్వాత వాళ్ళ గురు శిష్యుల సంబంధాన్ని ఒక సక్రమంగా సాగించాలి. ఇదేం సంబంధాలు, అసలు దేశం ఎటుపోతుందని ఎన్నిసార్లు అనుకున్నా కూడా తీరటం లేదు. ఇక బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇక పచ్చిగా అందరినీ తిట్టాలి. ఈ లెక్చరర్స్ని, ప్రొఫెసర్స్ని అందరినీ ఏకబెట్టి ఉతికేయాలన్నమాట. అప్పుడన్నా ఒకరిని చూసి ఒకడు బాగుపడతాడేమో, ఒకరిని చూసి ఒకడు మారతాడేమో. గురువుకుండే వాల్యూ కూడా అసలు పోయింది. గురువు అనేవాడు 25 వయసులోనే టీచింగ్లోకి వస్తాడు. బిఏడో ఎంఏడో ఏదో చేసి వస్తాడు. వచ్చినప్పుడు 25 ఉండనివ్వండి, 50 ఉండనివ్వండి, అతను గురువు అంటే గురువే. ఆ వయసు ఎందుకు అక్కడ? నీ పాత్ర ఏంటి అక్కడ? నువ్వు గురువువి, నువ్వు బోధించాలి. నువ్వు ఆ దృష్టితోనే నువ్వు బోధించి వెళ్ళు. నువ్వు చిన్నవాడివి కాబట్టి, నీకు 25 కాబట్టి, డిగ్రీ చదివే అమ్మాయికి 20 ఏళ్ళు ఉంటాయి కాబట్టి, నీకు వయసు కుదిరింది కాబట్టి అని యథా ఆలోచనలు ఎందుకు? ఇప్పుడు లవ్లు అలాగే జరుగుతున్నాయి, తర్వాత చెడిపోటాలు అలాగే జరుగుతున్నాయి, నాశనం అవడం అలాగే జరుగుతుంది. ఆ దృష్టే ఉండకూడదు, ఆ దృష్టే వేరుండాలి. గురువు బోధించే దృష్టితో ఉండాలి. స్టూడెంట్ ఎప్పుడు కూడా ఆయన చెప్పే మాటల మీద దృష్టి పెట్టాలి, ఆయన ముఖం మీద, ఆయన బాడీ మీద కాదు. అంతే కదా, వెళ్ళింది దేనికి? చదువు కోసం. అది చదువు మీద దృష్టి పెట్టు. మనిషి ఎలా ఉన్నా, ఏ వయసు వాడైనా ఆయన గురువే. స్టూడెంట్ ఎలా ఉన్నా, ఏ వయసు అయినా స్టూడెంటే, శిష్యులే. ఈ ధోరణి ఎప్పుడైతే వస్తుందో ఈ పనులన్నీ జరగవు. వీళ్ళు కఠినంగానే శిక్షించాలి ఇలాంటి వాళ్ళని. అనవసరంగా అమ్మాయి భవిష్యత్తు నాశనం అయిపోయింది కదా. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంట్లో ఏం చెప్తుంది, చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు, వాళ్ళకేం చెప్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అయింది, వాళ్ళ చుట్టుపక్కల ఊరంతా పాకే ఉంటుంది. అన్నట్టు ఆ అమ్మాయి ఏదన్నా వీక్ మైండ్తో ఏమన్నా చేసుకుంటే ఎవరు బాధ్యులు? ఎవరు? కాలేజా? ఆ ప్రొఫెసర్సా? మళ్ళీ ప్రెగ్నెంట్. అవసరమా ఇవన్నీ? బలవంతంగా ఆడపిల్లల్ని లొంగ తీసుకునే రాక్షసుల్ని ఏం చేయాలి? సస్పెండ్ చేసి ఉద్యోగం తీయటం కాదు, వీళ్ళకి చట్ట ప్రకారం శిక్షలే వేయాలి. కరెక్ట్. ఓకే. ఫెయిర్ స్కిన్ ఉండాలి. తెల్లగా ఉంటేనే మనుషులమా? నల్లగా ఉంటే మనిషిగా కన్సిడర్ చేయరా? నల్లగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదా? వాళ్ళిద్దరూ 15 సంవత్సరాలు ప్రేమించుకొని ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆయన నల్లగా ఉన్నాడు, ఈవిడ కొంచెం కలర్ ఉంది, అంతే. ఆవిడ గోల్డ్ డిగ్గరు, ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఉంది, అందుకే చేసుకుంది. లేకపోతే అంత నల్లటోడిని అసలు ఎలా చేసుకుంటారు? అసలు అలాంటి వాడికి పిల్లని ఎవరు ఇస్తారన్నట్టు కామెంట్లు చేసి వాళ్ళిద్దరిని బాగా ఇబ్బంది పెట్టి బాధ పెట్టేశారు. ఎందుకు మమ్మల్ని అంటే నల్లగా ఉంటే ఏంటి తప్పు? అదే వీళ్ళకి ఏంటంటే మనుషులు పై మెరుగులకి చూసి అట్రాక్ట్ అయిపోయే నేచర్ ఇంకా పోలేదు. కరెక్ట్.
ఇప్పుడు మనకి సమాజంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ వస్తున్నాయి అన్ని విషయాల్లో కూడా. ఇందులో ఎందుకు మార్పు రాదు అంటే అన్ని అడ్వాన్స్ టెక్నాలజీని ఎగిరి మరీ పట్టుకుంటారు. ఏదో సిగరెట్లు కాల్చేస్తారు, మందు తాగుతారు అమ్మాయిలు కూడా. అంటే ఇలాంటి వాటికి అడ్వాన్స్లో ఉంటున్నారు కానీ ఆలోచనలో ఎక్కడ అడ్వాన్స్ లేదు. అంటే అబ్బాయిలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, అబ్బో మేము అంత మారిపోయాం, మా ఇంట్లో బ్రహ్మాండంగా న్యూ టెక్నాలజీతో ఇల్లు కట్టుకున్నాము, అది కొత్తగా ఇప్పుడు ఫారిన్ టెక్నాలజీతో వస్తుంది, అదేదో వస్తువు మేము కొన్ని ఇంట్లో పెట్టుకున్నాము, మా సోఫా సెట్ ఫలానా దాంతో చేశారు, మేము అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము, అంటే మేము కాలానుగుణంగా చాలా అడ్వాన్స్గా ముందుకెళ్ళిపోతున్నాము అన్నట్లు మాట్లాడతారు. కరెక్ట్. ఇవన్నీ శాశ్వతం ఏమీ కాదు. ఒక మనిషి బాధపడ్డా, ఒక మనిషి సంతోషంగా సంతృప్తిగా ఉన్నాడా అనేది మనిషి చివరి దశ చెప్తుంది. చనిపోయే ముందు మనిషి కొంతమంది కొన్ని బాధలతో చనిపోతారు, కొంతమంది సంతోషంగా చనిపోతారు, కొంతమంది తృప్తిగా చనిపోతారు. అంటే ఇది కదా మనిషికి కావాల్సింది కదా. ఆత్మావలోకనం చేసుకోవాలి ఎవరైనా సరే. మనం డెవలప్ అయ్యాము అంటే ఏ రకంగా డెవలప్ అవుతున్నాము, పక్క మనిషిని ఒక మనిషిలాగా చూడలేకపోతున్నాము. రంగుల్లో వ్యత్యాసం, మాటల్లో వ్యత్యాసం, పనుల్లో వ్యత్యాసం, బుద్ధుల్లో వ్యత్యాసం, మరి అన్నిటిలో కూడా ఇలాంటి వ్యత్యాసాలు చూపించడం వల్లనే కుటుంబాలు కలిసి ఉండలేకపోతున్నాయి. అరే ఎక్కడో మధ్యప్రదేశ్లో ఎవరో పెళ్లి చేసుకున్నారు, ఇక్కడ వీళ్ళకి ఎవరికైనా దురదా, లేకపోతే ఇదేమైనా నేషనల్ ప్రాబ్లమా, లేకపోతే ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో కామెంట్ చేస్తున్నారో ఇది వాళ్ళ ఇంటి సమస్య కాదు కదా. ఇప్పుడు నల్లగా ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు దీనికి ప్రతి ఒక్కళ్ళు ఇలానే ప్రశ్నించవచ్చు నాలాగానే, నల్లగా ఉంటే ఏమవుతుంది, అది కాదు. ఇప్పుడు ఈ చర్మం కొద్దిగా లేచింది అని అంటే లోపల నుంచి రెడ్ కలర్లోనే బ్లడ్ వస్తుంది కదా. ఇది మనిషిని మనిషిగా, మనసుని మనసుతో చూడగలిగినప్పుడు ఇవేమీ కనపడవు. నల్లగా ఉన్నంత మాత్రాన హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికంటే తను వెల్ ఎడ్యుకేటెడ్, బాగా ప్రేమించుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది లేదు. అసలు నల్లగా ఉంటే ప్రాబ్లం ఏంటి, వాళ్ళ ఫ్యామిలీకైనా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కనుల పండగ చేయట్లేదు అనమాట. ఒక పెళ్లికి వెళ్ళామంటే ఆహా భోజనం బ్రహ్మాండంగా పెట్టారు, అబ్బా పెళ్లి కొడుకు బాగున్నాడు, పెళ్లి కూతురు బాగుంది అని చెప్పుకుంటేనే అది సక్సెస్ అయినట్టు వాళ్ళ ఆలోచన ఏమో బహుశా. అంటే పెళ్లి కూతురు నల్లగా ఉన్నా, పెళ్లి కొడుకు నల్లగా ఉన్నా, భోజనంలో 2 తగ్గినా ఆ పెళ్లి సరిగ్గా అవనట్టు లెక్క. అంటే వాళ్ళ ఆలోచనలు ఎక్కడున్నాయి, అది అట్టడుగులో ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఉన్న దాంట్లో ఒక మంది 100 రకాలు పెడతారు, కొంతమంది 50 రకాలు పెడతారు, కొంతమంది 10-15 పెడతారు. అయినంత మాత్రాన ఏముంది, వచ్చిన వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టి పంపిస్తారు కదా. అందరు కోటీశ్వర్లే ఉండరు అనే జ్ఞానం ఉండదా, ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఇలా ఎందుకు అనుకుంటారు అని అంటే ఆ పైశాచికత్వం. ఎదుట మనిషి ఏడిస్తే నాకు ఆనందం, నా ఈగో సాటిస్ఫై అవుతుంది. అలాగే ఆ ట్రోల్ చేస్తే వీళ్ళకి తృప్తి అనమాట. రే చూడరా వాడు ఎలా ఉన్నాడో, ఎలా చేసుకుందరా. ఇంకా డీప్గా వెళ్తే దరిద్రపు కామెంట్స్ కూడా వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అసలు ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మాట్లాడుతున్నారు, మేము చేసుకున్నాం, మాకు ఎటువంటి సమస్య లేదు. అసలు రంగుతో సమస్య ఏంటి, కాలు లేకపోతేనో, చెయ్యి లేకపోతేనో, ఒక కన్ను లేకపోతేనో, ఉద్యోగం లేకపోతేనో, తాగుడు అలవాటు ఉంటేనో ఇబ్బందులు. కానీ రంగు తక్కువైతే ఏమవుతుంది, రంగు తక్కువ చిచి నేను కూడా తప్పే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ సృష్టిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి వైషు, ఎన్నో రీమిక్స్లు చేసి ఆ మిక్స్లు చేసి ఈ మిక్స్లు చేసి కొన్ని 100,000 రంగులు ఉన్నాయి కదా సృష్టిలో. కరెక్టే. ఏది ఇది రంగు కాదు అని నువ్వు చెప్పగలవా? చెప్పలేంగా కదా. ఈ కలరే కరెక్ట్ అని కూడా ఎవరు చెప్పలేరుగా. కరెక్ట్. అన్ని రంగులేగా సృష్టిలో. మరి సూర్యుడు వెళ్ళిపోగానే మనకి చీకటి అయిపోతుంది, చీకటి అయిపోతుందని మనం లైట్లు వేసుకుంటాం. కానీ లైట్లు తీసే నువ్వు బయట అంత చీకటేగా, చీకటిని నువ్వు పనులు అవ్వవు కాబట్టి మనం లైటింగ్ పెట్టుకుంటున్నాం. కానీ అది ఒక చీకటి ఉందిగా, అదొక రంగు ఉందిగా, సృష్టిలోనే ఉంది. మనం సృష్టించిన రంగుల్లో నలుపు ఉండడం కాదు, సృష్టిలోనే ఉంది నలుపు ఉంది. మనకి ఉన్న ఒక ఏరియాని బట్టి, అక్కడున్న వాతావరణాన్ని బట్టి మనిషి యొక్క మెలనిన్ అని ఒకటి ఉంటుంది, దాని ప్రభావాన్ని బట్టి రంగు అనేది తక్కువ ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా ఈ ఎంపీ అంటే కూడా ఉష్ణమండల ప్రాంతమే, వేడే ఉంటుంది అక్కడ కూడా. వేడి ప్రాంతాల్లో వాళ్ళు సహజంగా 80% రంగు తక్కువ వాళ్ళే ఉంటారు. ఎందుకనంటే ఆ వేడి ఉష్ణోగ్రతకి అది జెనెటికల్గా అలా వస్తూ ఉంటుంది ఆ రంగు, అంతే. అది అందరూ ఎందుకు ఉండరు అని అంటే అది పూర్వానికి వెళ్ళాలి. మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి, జీన్స్ ఎక్కడి నుంచి ఒక బ్రీడ్ వచ్చి కలిస్తే వాళ్ళు తెల్లగా పుడుతూ వస్తున్నారని మనం చెప్పాలి. నిజానికి మన చరిత్రలోనే ఉంది ఇది. ఓకే. వాళ్ళిద్దరు అనడం ఏంటంటే మేమిద్దరం
చదువుకున్నాము, ప్రేమించుకున్నాము. ట్రోల్ చేసే వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఇప్పుడు ఇది ట్రోల్ చేస్తే వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, కానీ వాళ్ళు ఇంకా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఎంతోమంది ట్రోల్కి గురైతే మా వల్ల కాదు ఇంకా మేము బ్రతకలేమని చెప్పేసి వాళ్ళు ప్రాణాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఎందుకు ఇలా ట్రోల్ చేసేది అవసరం లేదు కదా అని. అదే ఆ మాటకే వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ట్రోల్ చేసినా కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏముందమ్మా ఇందులో, అస్సలు ఏమన్నా ఉందా? నన్ను అడిగితే అసలు ఇందులో ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కానీ వీక్ మైండ్తో ఆలోచిస్తే అన్న పాయింట్ మీద మాట్లాడాల్సి వస్తే అలా ఆలోచించాల్సిన పని కూడా లేదు. వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు చాలా బ్రహ్మాండంగా. కొన్ని వందల లక్షల మంది నలుపుగా ఉన్నారు. ఉంటే వాళ్ళకి చదువులు రావట్లేదా, ఉద్యోగాలు రావట్లేదా, పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, పిల్లలు పుట్టట్లేదా? ఇదేమన్నా ఒక వింతనా? ఏం వింత కాదే, ఏమీ వింత కాదు. మన కొన్ని ఏరియాస్లో అలాగే ఉంటారు. అసలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి ట్రోల్స్ని, కామెంట్స్ని వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, అస్సలు అవసరం లేదు. ఇవన్నీ చూసి వీళ్ళు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది కూడా అనవసరం. ఎందుకంటే ఇప్పుడు కుక్కలు 10 అరుస్తూ ఉంటే మనం ఏమాత్రం రియాక్ట్ అయినా మన మీద పడి పీకేస్తాయి. మనం చూడనట్టుగా సైలెంట్గా వెళ్ళిపోతే దాని దారిని అది అరుచుకుంటూ పక్కకు పోతుంది. అంతేగాని మనం పనిగట్టుకుని వచ్చి మనం కూడా పో అని ఒక రాయి వేసామంటే మళ్ళీ తిరిగి మన మీద పడతాయి. ఇప్పుడు వీళ్ళు రియాక్ట్ అవ్వటం అనేది ఒక పెద్ద పొరపాటు. రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీ బంధువులందరికీ ఇష్టం, మీ పేరెంట్స్కి ఇష్టం, ఖుద్దు మీ ఇద్దరికి ఇష్టము. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక మంచి చదువు తీసుకొచ్చినటువంటి సంస్కారం ఆ అబ్బాయి ఫేస్లో ఎంత బాగా రిఫ్లెక్ట్ అవుతుందో అది ఆ దృష్టితో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత నైస్గా మాట్లాడుతున్నాడు చూడండి. అవును కదా, కరెక్ట్. వాళ్ళు అసలు ఇద్దరు చాలా మంచిగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, మేము ఇష్టంగా పెళ్లి చేసుకున్నప్పుడు కుదిరితే గాడ్ బ్లెస్ యూ అని దీవించాలి, కానీ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి మమ్మల్ని ఎందుకు హర్ట్ చేయడం. అవునవును. అంటే వాళ్ళు ఇలా వాగే వాళ్ళని ఇట్లా వాగద్దు అని చెప్పడానికే వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చుంటారు. అయితే ఇది వాళ్ళే చెప్పారు కాబట్టి బుద్ధి తెచ్చుకోవాలి. అంతేగా. ఇప్పుడు పెళ్లి జంట ఎలా ఉన్నా సరే పెళ్లికి వెళ్ళిన వాళ్ళందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించే వస్తారు కదా. సుఖంగా వర్ధిల్లండి పిల్లా పాపలతో అని చక్కగా దీవించే వస్తారు కదా. అలా మీరు కూడా దీవించండి. ఒక కొత్త జంటను ఏమని ఆశీర్వదిస్తారు? పిల్లా పాపలతో సంతోషంగా సుఖంగా ఉండండి అని అందరూ ఆశీర్వదిస్తారు. ఆ పని చేయాలి. ఆ పని చేయకుండా నల్లగున్నావు, తెల్లగున్నావు, పొట్టిగా ఉన్నావు, పొడుగ్గా ఉన్న వాళ్ళకి అవసరమా? అంటే వాళ్ళిద్దరు సహజీవనం ఎలా కలిసి ఉంటున్నారో మీరు చూడాలా? మీరు చూడటం కోసం వాళ్ళు అన్ని మీకు చూపిస్తారా? మీకేమీ నష్టం ఏం లేదు కదా. వాళ్ళు ఎలా ఉంటారో ఏం చేసుకుంటారో మీకు అనవసరం. గూనివాడికి వెనకాల గూని ఉంటే వాడు వాటాగా ఎలా పడుకోవాలనుకుంటాడో అలాగే పడుకుంటాడు. నువ్వు చెప్పినట్టు నువ్వు ఉండమన్నట్టు వాడు ఉండగలడా? ఎవరి విషయమైనా అంతే. ఎవరికి సంబంధించినంత వరకు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి కుదిరినట్టుగా వాళ్ళ జీవితాన్ని నడుపుకుంటూ ఉంటారు. ఈ పని పాట లేక గాలి ఏమంత తిట్టాలి ఇంకా వీళ్ళని, ఈ గాలి వాళ్ళందరూ కూడా అసలు నిజంగా చెప్తున్నా, వీళ్ళకి పని ఉండదు, ఒక చదువు ఉండదు, ఒక కుటుంబం పట్ల ఒక బాధ్యత ఉండదు, ఒక విలువలు ఉండవు. వీళ్ళకి గాలి ముండాగొడుకులు అంటారు కదా, ఇలాంటి వాళ్ళు చేరి ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అదే సాంకేతిక పరంగా మనం ఏమో పైకి వెళ్తూనే ఉంటాం, కానీ బుద్ధి పరంగా మాత్రం మళ్ళీ అదే గ్రూపు ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటారు. మొబైల్స్ లో కానీ, ల్యాప్టాప్స్ లో కానీ, వాటి కంప్యూటర్స్ లో కానీ. మరి మీకు ఇవన్నీ ఇంత టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ గా నేర్చుకుంటూ ఉండి మరి ఈ ఆలోచనలు ఎందుకు? లీస్ట్లో ఆలోచనలు అంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారో దీన్ని బట్టి చెప్పచ్చు. అధమ స్థాయిలోనే ఉన్నారు వీళ్ళు. రేపొద్దున ఎవరు చెప్పొచ్చారు వీళ్ళకి దొరికే జంట ఎలా దొరుకుతారో ఎవరికి తెలుసు? అంటే ఏదైనా సరే తన దాకా వస్తే కానీ తెలియదు అని అంటారు. ఒక పని జరిగింది అంటే ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి, గో హెడ్ అనాలి. అంతే అబ్బాయి నువ్వేం బాగుపడతావురా, నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు అటు వెళ్ళావంటే బురదలో ఇరుక్కుపోతావురా, నువ్వు వాళ్ళని నమ్మావంటే సర్వనాశనం అవుతావురా, ఇలా మాట్లాడకూడదు. అసలు పొగడకపోయినా పర్లేదు కానీ నీకు అవసరం లేదు కదా, అంతే కదా. కాస్త చూసుకుని వెళ్ళు అనాలి కానీ నువ్వు మునిగి చస్తావు, నాశనం అయిపోతావు అనే మాటలు మాట్లాడతారు. సర్వనాశనం అయిపోతావు, నేల నాకిపోతావు అంటే అన్నీ నీకే తెలుసు. ఇక్కడ వాళ్ళకి ఏం తెలీదు. నువ్వు చెప్తే అతను బాగుపడతాడు, నువ్వు చెప్తే అతను నాశనం అయిపోతాడు. అంటే ఏంటంటే అంత ఈగో అన్నమాట, అంత పొగరుగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళదే కరెక్ట్. అంటే వాళ్ళు చెప్పినట్టే సమాజం ఉంటుందా? ఏం అవసరం లేదు. చూడండి ఆయనలారా, మీ పనులు మీరు చేసుకోండి, మీ భవిష్యత్తు మీరు చూసుకోండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీ పనులు మీరు చూసుకోండి. ఎవరు ఎలా పెళ్లి చేసుకున్నారు, ఎలా కాపురం చేశారు, వాళ్ళ పిల్లలు ఎలా పుట్టారు, ఇవన్నీ మీకు అవసరమా? ఎంతోమంది పరాయి దేశీయులు వచ్చి ఇక్కడ మనకి గోతులు తవ్వినప్పుడు నోరు మూసుకుని కూర్చున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఏమంటారు ఒక సిటిజన్గా ఎవరి బాధ్యత అయినా నిర్వర్తించారా?
అలాంటి వాళ్ళు మన ఇంటి పక్కన అద్దెకి తీసుకుని కాపురాలు చేస్తూ మనకే దేశద్రోహం చేసిన పరాయి దేశస్తులు ఎంతో మందిని ఈ మధ్య కాలంలో పట్టుకున్నారు. అది ఒక్క పోలీసులదేనా, గవర్నమెంట్దేనా బాధ్యత? ఒక సిటిజన్ కి అవసరం లేదా? మన ఇంటి పక్కన ఎవరు వచ్చారు, ఏ ఊరు వాళ్ళు, ఏ పని మీద వచ్చారు, అసలు ఏ ఉద్యోగం చేస్తాడు, వాళ్ళ ఆల్చాలు ఎట్లా ఉంది, వాళ్ళ పోకడ ఎట్లా ఉంది, అన్ని చూడాల్సిన బాధ్యత ఉండదా? కొత్త మనిషి వస్తే పోలీసులు చూసుకుంటారులే, గవర్నమెంట్ చూసుకుంటారు, మనమేమో ఇలాంటి వాళ్ళ మీద పడిపోదాం. అసలు మన బాధ్యత ఏంటి? అది వదిలేసి వదిలేసి ఎక్కడో ఏదో వదిలేస్తే దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. అంటే ఏంటంటే బాగుపడటం ఇష్టం ఉండదు వీళ్ళకి, ఉండదు. వీళ్ళ జీవితంలో లేకపోతే వాళ్ళ జీవితంలో ఉండకూడదు. అంతే. అందుకని రే బాబు మీ పనులు మీరు చేసుకోండి. వాళ్ళు తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు చెప్పమని హిందీలో కూడా చెప్తా, కానీ మీ పనులు మీరు చేసుకోండి. ఎవరు ఎట్లా ఉంటే మనకెందుకు? ఇప్పుడు ఇంత పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా పొడుగు వాళ్ళని చేసుకుంటే పొడుగు పిల్లలు పుట్టడం లేదా? పుడతారు కదా. వాళ్ళ మధ్యన ఉన్న అదేమంటారు, ఒక స్నేహం, ఒక ప్రేమ, కలిసి జగలం అనేటువంటి భరోసా, నమ్మకం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండబట్టే ఏ ఇద్దరైనా సరే ఇలాంటి జంటల్లో పెళ్లి చేసుకోవటం అనేది జరుగుతుంది. అసలు మీరెవర్రా బాబు వెళ్ళి ఇలా ఉంది అలా ఉంది అనడానికి అసలు మీకేమి అర్హత ఉంది? అసలు ఏ రైట్ ఉంది? అసలు ఏమీ లేదు. ఊరికే వాగటం అనమాట, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తూ వాగటం, అంతే. అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు